బెట్టింగ్ యాప్ కేసులో హీరో విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 11న హాజరు కావాలంటూ నటుడు విజయ్ దేవరకొండకు ఆదేశాలు జారీ చేసింది. ఇక అంతకు ముందు ఆగస్టు 6వ తేదీన హాజరు కావాలని ముందు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే కేసులో ఇప్పటికే విచారణకు హాజరయ్యేందుకు నటుడు రానా కూడా కొంత సమయం కోరారు. బెట్టింగ్ యాప్ కేసులో సెలబ్రిటీలు సమయం కోరుతూ ఉండడంతో విజయ్ దేవరకొండకు కూడా తేదీ మార్చి నోటీసులు ఇచ్చింది ఈడీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, బెట్టింగ్ యాప్ కేసులో మరొకసారి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నటుడు విజయ్ దేవరకొండకు నోటీసులు సర్వ్ చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసులో చాలా మంది సినీ సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగానే దగ్గుబాటి రానాతో పాటు ప్రకాష్ రేపు విజయ్ దేవరకొండ కూడా మంచు లక్ష్మికి ఈడీ అధికారులు నోటీసులు చేశారు. అయితే ముందస్తుగా ఉన్నటువంటి విజయ్ షెడ్యూల్ వల్ల తాము విచారణకు హాజరు కాలేకపోతున్నామంటూ కూడా బెట్టింగ్ యాప్ కేసులో నిన్న అటు దగ్గుబాటి రానా సమయం కోరారు. అయితే ఆ సమయాన్ని పరిలోకి తీసుకున్నటువంటి కన్సిడర్ చేసినటువంటి ఈడీ అధికారులు ఆగస్టు 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా అటు నటుడు రైట్, థాంక్యూ సునీల్.